మహేష్ బాబుకు ఈడీ షాక్ ఇచ్చింది. ఈ నెల 27న విచారణకు రావాలని నోటీసులు జారీ చేసింది. సాయి సూర్య డెవలపర్స్ సురానా గ్రూప్ పై ఇటీవల ఈడీ రైడ్స్ నిర్వహించింది. ఈ గ్రూప్ ప్రాజెక్టులకు మహేష్ బాబు ప్రచారం చేశారు. ప్రమోషన్స్ కింద మహేష్ బాబుకు 5.9 కోట్ల రూపాయలు ఆ సంస్థ చెల్లించింది. 2.5 కోట్ల నగదు, 3.4 కోట్ల రూపాయలను చెక్కు రూపంలో సంస్థ ఇచ్చినట్లు సమాచారం. ఈ లావాదేవీలకు సంబంధించి ఈడీ నోటీసులు జారీ చేసినట్లు తెలుస్తుంది. హీరో మహేష్ బాబుకు ఈడీ షాక్ ఇచ్చింది. ఇక హీరో మహేష్ బాబుకు ఈడీ షాక్ ఇచ్చింది. ఈ నెల 27న విచారణకు రావాలని నోటీసులు జారీ చేస్తుంది. దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా క్రైమ్ బ్యూరో చీఫ్ రవితేజ అందిస్తారు. రవితేజ, హీరో మహేష్ బాబుకి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ సమన్లు జారీ చేస్తూ ఈ నెల 27వ తేదీన హైదరాబాద్ లో ఉన్నటువంటి ఈడీ కార్యాలయానికి హాజరవ్వాలని, తనకు ఎందుకు నోటీసులు అందజేస్తా ఉన్నామో పిఎంఎల్ఏ యాక్ట్ ని కూడా దాంట్లో పొందుపరిచి తన చేతికి నోటీసులు అందజేసి 2 ప్రముఖ కంపెనీలకు మీరు ప్రమోటర్ గా వ్యవహరించారు. ఈ ప్రమోటర్ గా వచ్చినటువంటి డబ్బులన్నీ కూడా ఇల్లీగలే. వాళ్ళు తప్పుడు ప్రామిస్ చేసి జనాల నుంచి డబ్బులు లాగి అది ప్రమోటర్ కింద మీ బ్రాండ్ ని ఉపయోగించుకొని వాళ్ళు సేల్స్ చేసే ప్రయత్నం చేశారు. దీంట్లో మీరు కూడా భాగస్వాములు అవుతారు. మీరు కూడా వెనక ముందు అది ఒరిజినలా ఫేకా అని తెలియకుండా డబ్బుల కోసం మాత్రమే ప్రమోట్ చేశారు. కాబట్టి ఎందుకు అలా వ్యవహరించారు? ఒక బ్రాండ్ గా ఉండి మీరు టాలీవుడ్ లో గానీ ఇప్పుడిప్పుడే కొన్ని ఇతర బాలీవుడ్, హాలీవుడ్ కి సైతం ఎంటర్ అవుతున్నటువంటి మీరు, పాన్ ఇండియా స్టార్ పొజిషన్ లో ఉన్నటువంటి మీరు ఒక కంపెనీకి మీరు బ్రాండ్ ప్రమోషన్ చేసేటప్పుడు అది ఒరిజినలా ఫేకా, నిజంగానే ఆ కంపెనీకి ప్లాట్స్ ఉన్నాయా లేవా అని ఇవన్నీ పరిశీలించకుండా ఎందుకు ప్రమోట్ చేశారనే దానిపై కూడా మహేష్ బాబుని ఈడీ అధికారులు ఈ నెల 27వ తేదీన కార్యాలయానికి పిలిపించి క్వశ్చన్ చేసేటువంటి అవకాశం ఉంది. మహేష్ బాబు ఈ 2 గ్రూపుల తరఫున 5.9 కోట్ల రూపాయలు కేవలం ప్రమోషన్ కోసం ఈ డబ్బులు తీసుకున్నట్టు, కొన్ని నగదు చెక్కులు తీసుకున్నట్టుగా కూడా ఈడీ అధికారులు గుర్తించడం జరిగింది. ఈ నెల 16వ తేదీన 4 రోజుల క్రితం ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులు హైదరాబాద్, సికింద్రాబాద్ లో మొత్తం 4 చోట్ల ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులు సోదాలు నిర్వహించడం జరిగింది. పిఎంఎల్ఏ యాక్ట్ ప్రకారం 2002 ప్రకారంగా మిస్టర్ సాయి సూర్య డెవలపర్స్ దీంతో పాటు సాయి సూర్య డెవలపర్స్ కి చెందినటువంటి వ్యక్తులు నరేంద్ర సురానా, భాగ్యనగర్ ప్రాపర్టీస్ లిమిటెడ్, సతీష్ చంద్ర గుప్తా, ప్రొపరేటర్ ఆఫ్ సాయి సూర్య డెవలపర్స్, వీరందరూ కూడా 1860 ఐపీసీ యాక్ట్ ప్రకారంగా పబ్లిక్ ని డీఫ్రాడ్ చేశారు, పబ్లిక్ ని చీట్ చేశారు. ఇన్వెస్టింగ్ పేరుతో కోట్లాది రూపాయలుగా డబ్బులు సంపాదించారు. అడ్వాన్స్ల పేరుతో సేల్స్ అంటూ ప్లాట్స్ పెట్టి పెద్ద మొత్తంలో వీళ్ళు డబ్బులు వసూలు చేశారు. వీళ్ళంతా కూడా ఫ్రాడ్ చేశారు. ఈ స్కీమ్స్ అనాథరైజ్డ్ లేఅవుట్స్ ని ఏర్పాటు చేసి తప్పుడు ప్లాట్స్ చేస్తా ఉన్నట్టు కూడా రకరకాల కస్టమర్ల దగ్గర నుంచి డబ్బులు తీసుకొని వాళ్ళకు సరైనటువంటి అగ్రిమెంట్లు చేయక వాళ్ళకు ఫాల్స్ ప్రామిసెస్ ఇచ్చి పబ్లిక్ ని చీట్ చేస్తా ఉన్నారంటూ కూడా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ గుర్తించి 17వ తేదీన ఒక నోటు కూడా రిలీజ్ చేయడం జరిగింది. వీళ్ళు కోట్లాది రూపాయలుగా వసూలు చేశారు. ఇప్పటికీ ఈ సురానా గ్రూప్స్, సాయి సూర్య డెవలపర్స్ 2 కంపెనీకి చెంది దాదాపు 100 కోట్ల రూపాయలు ట్రాన్సాక్షన్ జరిగింది. ఈ 16వ తేదీన జరిగినటువంటి సోదాల్లో 74,50,000 క్యాష్ ని మేము అన్లిమిటెడ్, అన్కౌంటెడ్ గా ఉన్నటువంటి లెక్కల్లోకి రానటువంటి డబ్బుని సీజ్ చేస్తామంటూ కూడా ఈడీ అధికారులు ఈ నోట్ రిలీజ్ చేయడం జరిగింది. ఇదే కేసు కంటిన్యూయేషన్ గా హీరో మహేష్ బాబుకి సమన్లు జారీ చేసి ఈ దొరికినటువంటి 100 కోట్ల ట్రాన్సాక్షన్, క్యాష్ 74 లక్షలు, వీటికి సంబంధించినటువంటి ఆధారాలు సమర్పించాలంటూ కూడా సాయి సూర్య డెవలపర్స్ మిగతా మరో కంపెనీకి ఈ డీటెయిల్స్ తేవాలంటూ కూడా ఆదేశాలు జారీ చేసినట్టుగా తెలుస్తోంది. దీంట్లో నుంచే మహేష్ బాబుకి 5.9 కోట్ల రూపాయలు ముట్టినట్టు, ట్రాన్సాక్షన్ ద్వారా 3 కోట్లకు పైగా, చెక్కులు ఒక 2 కోట్లకు పైగా మహేష్ బాబే స్వయంగా తన అకౌంట్ కు వెళ్లడము, తను ఈ డబ్బులు స్వీకరించడంపై మాత్రం ఈ ప్రజల నుంచి వసూలు చేసినటువంటి డబ్బులు, ప్రజల నుంచి వసూలు చేసినటువంటి ఏ ఒక్క రూపాయి అయినా తిరిగి ప్రజలకు చెల్లించాల్సినటువంటి బాధ్యత ఉంటుంది. అది కంపెనీ 2 కూడా శ్రీ సాయి డెవలపర్స్, ఇతర మరో కంపెనీ, ఇద్దరు కూడా
ఈ ప్రజల నుంచి డబ్బులు వసూలు చేసి ఇల్లీగల్ గా వీళ్ళు ఎలాంటి అనుమతి లేకుండా, ఎలాంటి పర్మిషన్స్ లేకుండా, అసలు అక్కడ ప్లాట్సే లేకుండా జనాలకు తప్పుడు ప్రామిస్ చేసి అడ్వాన్స్ల పేరుతో ఇవి అమ్మకాలు చేస్తా ఉన్నామంటూ కూడా కోట్లాది రూపాయలుగా వసూలు చేసి మనీ లాండరింగ్ కి పాల్పడ్డారంటూ కూడా ఈడీ వీరిపై అభియోగం మోపుతూ ఈ కేసు నమోదు చేసి విచారణ జరుపుతా ఉన్నారు. 4 రోజుల పాటు ఈ 2 కంపెనీల పైన హైదరాబాద్, సికింద్రాబాద్ లో 4 ప్లేసెస్ లో ఈ సోదాలు కంటిన్యూ చేసిన తర్వాత 100 కోట్ల ట్రాన్సాక్షన్ జరిగింది, 74 లక్షల లిక్విడ్ క్యాష్ దొరికింది. ఇదంతా కూడా ఏ లెక్కల్లోకి రానటువంటి డబ్బు. ఇట్లాంటి కోట్లాది రూపాయలు వీళ్ళు ఇల్లీగల్ గా సంపాదించారు. వీళ్ళు ప్రజల్ని బురుడి కొట్టించడం కోసం మాత్రమే ఈ కంపెనీలను ఏర్పాటు చేసుకొని కేవలం డబ్బులు దండుకొని బయటపడేటువంటి ప్రయత్నం చేశారు. ఈ కంపెనీల పైన అనేక ఫిర్యాదులు వచ్చినటువంటి వెంటనే ఈడీ రంగంలోకి దిగి ఈడీ ఇన్వెస్టిగేషన్ చేసి ఈడీ ఈ డబ్బులు ఎక్కడి నుంచి వచ్చాయి, ఎవరి ద్వారా వచ్చాయి, ఏ కస్టమర్ నుంచి ఎంత వసూలు చేశారంటూ కూడా పూర్తి అకౌంట్స్ అన్నిటిని కూడా పరిశీలించడం జరిగింది. దీని కంటిన్యూషన్ భాగంగానే హీరో మహేష్ బాబుకు ఈ కంపెనీకి ప్రజల నుంచి వచ్చినటువంటి డబ్బు ద్వారానే చెక్కుల రూపంలో, డబ్బుల రూపంలో హీరో మహేష్ బాబు అకౌంట్ కి చేరినట్టుగా కూడా గుర్తించినటువంటి ఈడీ ఈ నెల 27వ తేదీన ఈడీ కార్యాలయానికి మీరు విచారణకు హాజరయ్యి ఏ బేసిస్ పైన మీరు ఈ డబ్బులు కమిషన్ రూపంలో పుచ్చుకోవాల్సి వచ్చింది, ఒక ప్రమోటర్ గా మీరు ఉండి దేశ ప్రజలకు ఏం సమాధానం ఇస్తా ఉన్నారు, ఏం మెసేజ్ ఇస్తా ఉన్నారు, ఒక పాన్ ఇండియా లెవెల్లో ఉన్నటువంటి మీరు ఈ ఫేక్ కంపెనీలకు, అనాథరైజ్డ్ కంపెనీలకు మీరు ఆ డాక్యుమెంట్లు కానీ, ఆ సిచ్యువేషన్ కానీ మీరు మీ టీం ఏం ఎంక్వైరీ చేయకుండానే ఈ ప్రమోషన్ చేసి మీ ప్రమోషన్ కారణంగానే జనాలు ఇంకెక్కువ నమ్మి జనాలకు ఎక్కువగా రీచ్ అయ్యి ఇది నిజమైనటువంటి కంపెనీ ఏమో మహేష్ బాబు ఏకంగా ప్రమోట్ చేస్తా ఉన్నాడు. మహేష్ బాబు ఇట్లాంటి వాటి దాంట్లో పెద్దగా ఎంకరేజ్ చేయడు, అట్లాంటి విషయంలో ప్రమోట్ చేయడు. కాబట్టి మహేష్ బాబు ప్రమోషన్ వల్లే గ్రామ స్థాయి వరకు కూడా ఈ వీడియో చేరడం కారణంగా అనేక మంది హైదరాబాద్ ఈ సాయి సూర్య డెవలపర్స్, సురానా గ్రూప్స్ కంపెనీస్ కి వచ్చి ఈ డబ్బులని పే చేస్తా ఉన్నారు. దీంట్లో మీరు కూడా నిందితులుగా ఉంటారు, మీరు కూడా భాగస్వాములు అయి ఉండాల్సి ఉంటుంది. ఒక కంపెనీకి ప్రమోటర్ చేసేటప్పుడు గతంలో నుంచి కేంద్రం గాని, రాష్ట్రం గాని వివిధ హీరోలకు, హీరోయిన్లకు, కంపెనీ ప్రొడ్యూసర్లకు అందరూ కూడా నోటీసులు అందజేసి ప్రమోషన్ చేసేటప్పుడు జాగ్రత్తగా వ్యవహరించండి, డబ్బుల కోసం కాదు, కనీసం బాధ్యతగా వ్యవహరించి మీరు మోరల్ వాల్యూస్ ని పాటించండి. ఇవన్నీ ఎదుర్కొని ముందుకు వెళ్ళాలి తప్ప కేవలం డబ్బుల కోసం, డబ్బు ఆశ కోసం పోతే మాత్రం తీవ్రమైన పరిస్థితులు ఎదుర్కోవాల్సి వస్తుంది అంటూ కూడా గతంలో కేంద్రం ఈ గైడ్ లైన్స్ కూడా పాస్ చేయడం జరిగింది. ఇప్పుడు హీరో మహేష్ బాబు ఈ 2 గ్రూప్స్ తరఫున సుమారు 5 కోట్లకు పైగా తను చెక్ రూపంలో, నగదు రూపంలో ఈ డబ్బులు స్వీకరించడంతో హీరో మహేష్ బాబుని కూడా తొందరలో ఈడీ అధికారులు నిందితుడి కిందికి చేర్చి ఆ డబ్బులన్నింటిని కూడా సీజ్ చేసేటువంటి అవకాశం ఉంది. సునీత. రైట్ రవితేజ, థ్యాంక్ యూ.